అలా మెడ నరాలు లాగుతున్నప్పుడు ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ గురించి నడిచేటప్పుడు ఆయాసం వస్తుంటే సింపుల్ ఫ్యాక్టు డాక్టర్ గారు విపరీతమైన మెడ నొప్పి నరాలు లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒత్తిడి వల్ల వచ్చిన సమస్య అంటారా లేదా ఏదైనా మానసిక సమస్య అంటారా? నరాలు లాగడం అంటే ఇది పలు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. వాటిల్లో కామన్గా మెడ నరాలు లాగడం, కాళ్ళు చేతుల్లో గుంజడం, ఇలా రకరకాలుగా పేషెంట్స్ నాకు ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతము ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇది చాలా విధాల ప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ కింద తీసుకోవాలి. ముఖ్యంగా అలా మెడ నరాలు లాగుతున్నప్పుడు ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడం ముఖ్యం. అలాగే తరచుగా ఈ మధ్యకాలంలో ఈ పోషకాహారాలు విలువలు లోపాలు ఉండడం వల్ల విటమిన్ లోపాలు, యూరిక్ యాసిడ్ పెరగడము, రక్తహీనత ఇలాంటి వాటిల్లో కూడా నరాలు లాగడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అదే కాకుండా అధికంగా షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు, థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఇలా పలు రకాలుగా ఈ ప్రజెంటేషన్స్ ఒక్కో పర్సన్కి వేరియబిలిటీతో వస్తుంది. కాబట్టి వీటిని నిర్ధారించుకోవడం ముఖ్యం. అనలిటికల్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. దాని తర్వాత కరెక్టివ్ మెజర్స్ అనేవి మేము తీసుకుంటూ ఉంటాం. డాక్టర్ గారు నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, ఇది ఏదైనా గుండె జబ్బుకు సంకేతమా? నడిచేటప్పుడు ఆయాసం వచ్చిందంటే డైరెక్ట్గా హార్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నడిచేటప్పుడు ఆయాసం వస్తుంటే సింపుల్ ఫ్యాక్ట్ ఊబకాయానికి సంబంధించి రావచ్చు, మోకాళ్ళ నొప్పులు సంబంధించి రావచ్చు. సో వివిధ రకాలుగా ఈ ప్రజెంటేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే మనము డైలీ చేస్తున్న ప్రక్రియ చేయలేకపోతున్నాము, ఆ సమయంలో ఆయాసపడుతున్నాము, దాంతోపాటు గుండె దడ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి అంటే ఎస్, ఇది గుండెకు సంబంధించిన వ్యాధి. దీని గురించి మనం డెఫినెట్గా హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటివి నెగ్లెక్ట్ చేయడం వల్ల మేజర్ హార్ట్ అటాక్కి దారితీసే విధంగా మనము పరిస్థితులు ఏర్పరచుకోకూడదు. ఎప్పుడైతే ఇలాంటి సమస్య సడన్గా కనబడుతుందో డెఫినెట్గా హాస్పిటల్ అటెండ్ అయ్యి డాక్టర్ గారిని సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఎవరికైతే నడిచేటప్పుడు ఆయాసం రావడము, నిస్సహాయత ఏర్పడుతున్నప్పుడు రక్తహీనత, షుగర్ వ్యాధి, ఒళ్ళు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఇలా రకరకాలుగా ప్రజెంటేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కానీ బట్ రొటీన్గా చేస్తూ సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వివరించి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించిన దానివల్ల మేజర్ కెటాస్ట్రఫీ రాకుండా మనం కాపాడుకోవచ్చు.